వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. సిపిఐ నారాయణకి మిగతా పార్టీ నాయకులకి ఒక మాటలో చెప్పాలంటే ఏంటి తేడా? నాకు నేనే ఉన్నాను, మా వాళ్ళతో నేను ఎట్ట పోల్చుకుంటాను? నారాయణే కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ తప్ప మిగతా వాళ్ళతో ఎట్ట పోల్చుకుంటాను? నాకు నేనే పోల్చుకుంటాను. రైట్. కమ్యూనిస్ట్ నాయకుల్లో మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? పేరుకే కమ్యూనిస్ట్ నాయకులు, కానీ వ్యవహారం అంతా మిగతా పార్టీ నాయకుల్లాగానే ఉంటుందన్న విమర్శ. అది జనరల్ విమర్శ చేస్తున్నారు మీరు. ఎక్కడ స్పెసిఫిక్గా చెప్పండి. ఇతర బూర్జువా నాయకుల్లాగా కమ్యూనిస్ట్ నాయకులు కూడా అదే పద్ధతిలో ఉన్నారని చెప్పేసి అని ఏదైనా ఉంటే ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి. పార్టీ లోపల చాలామంది ఉంటారు, అది కీలక బాధ్యత వహించకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, రకరకాల ఉండొచ్చు. కీలక బాధ్యతలు చేసేవాళ్ళు, హోల్ టైమర్స్కి ఉండేవాళ్ళు, రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఎవరు ఆ విధంగా ఉండడానికి అవకాశం లేదు. అనేక మంది నాయకులు ఇట్నించటు అట్నించటు పార్టీలు మారుతున్నారు, కానీ టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరినట్టు ఎందుకు కమ్యూనిస్టు వైపు, కమ్యూనిస్టు పార్టీల వైపు ఎందుకు ఆకర్షితులు కాలేకపోతున్నారు? వాళ్ళకి వెంటనే అధికారం కావాలి. ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు, ఒక బూర్జువా పార్టీ నుంచి ఒక బూర్జువా పార్టీకి మారేవాళ్ళు ఏమి స్వార్థంలో మారుతాం అనుకుంటున్నారు మీరు? చాలామంది ఏమంటున్నారు, మేము నవ్యాంధ్ర కోసం చేరామని చెప్పేసి అని ఆంధ్రాలో చెప్తుంటారు. మేము బంగారు తెలంగాణ కోసం చేరామని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. బంగారు లేదు, బంగారు బాతు గుడ్డు లేదు. వీళ్ళకి పోతే ఆమె ఎమ్మెల్సీ పదవి వస్తుందా, ఎంపీ పదవి వస్తుందా, కాంట్రాక్టులు వస్తాయా, డబ్బులు వస్తాయా, దాన్ని చూసుకొని ఈ పక్క చేస్తున్నారు, ఆ పక్క చేస్తున్నారు. అధికార పార్టీ చుట్టూ తిరుగుతారు. మళ్ళీ ఇంకొకటి పక్క పోవడంలే. టీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, టీడీపీకి వెళ్ళిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఆశలు లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేరిన అనుకోవడం లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి వస్తే ఏముంది? మాదిరి మేము పదవులు ఇస్తామా, కాంట్రాక్టులు ఇప్పిస్తామా, ఉద్యోగాలు ఇప్పిస్తామా, ఆస్తులు ఇప్పిస్తామా, లేదంటే వారు చేసిన తప్పుడు పనులు సమర్థిస్తాం కదా. కాబట్టి రారు మా దగ్గరికి. రెండు రాష్ట్రాల్లో కూడా విభజన తర్వాత అనేక రకాలైన సమస్యలు బయటపడుతూ ఉన్నాయి. ఏ లక్ష్యంతో మీరు మీ పార్టీ విభజనకు ఓకే చెప్పారు? మేము తెలంగాణ రాష్ట్రం సంబంధించి అనేక మాటలు చర్చ జరిగినాయి. సమైక్యత కోసం ఫైట్ చేసిన వాళ్ళం మేము. కానీ పదే ప్రత్యేక తెలంగాణ వాదన వస్తూనే ఉంది, ఏదో ఒక పద్ధతి వస్తూనే ఉంది. ఇది చూసిన తర్వాత ఇది రావణాసురుడు కాష్టంలాగా ఈ విధంగా పెరగడం వల్ల నష్టం, మనకి వైషమ్యాలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఇంకా ఆలోచన రాకూడదు. వచ్చిన తర్వాత డివైడ్ కావడం బెటర్ అని చెప్పేసి ఉద్దేశంతో మేము చర్చించి జాతీయ సమితితో కూడా అనుమతి తీసుకున్నాకనే ప్రత్యేక తెలంగాణకు అనుకూల నేషన్ తీసుకున్నాం. అంతేగాని ప్రత్యేక తెలంగాణ వచ్చేస్తే సోషల్ వచ్చేస్తుందో, ప్రతి వాడికి భూమి వచ్చేస్తుంది, ఉద్యోగం వస్తుందని ఎప్పుడు పొరపాటు చెప్పలే. పైపొచ్చి మేము చెప్పాం, తెలంగాణ వచ్చినంత మాత్రం దారిద్ర్యం పోదు, పేదరికం పోదు, ఈ భూస్వామ్య విధానాలు పోవు, మళ్ళీ ఫైట్ చేయాల్సింది. కానీ విభజన వల్ల ఎన్ని సమస్యలు వస్తాయని తెలిసి ఎందుకు సపోర్ట్ చేశారు? ఆ రోజు సమస్యల గురించి ఎవరు ప్రస్తావించలేదు. ఎప్పుడు కానీ సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు సంబంధించే సమర్థవంత నాయకత్వం ఉండాలి. ఇప్పుడు కానీ మీ పక్క నుంచి కనీసం సమస్యల ప్రస్తావన కూడా లేదు ఆ రోజు నుంచి. ఎందుకుంటాయండి? ఇప్పుడు సమస్యలు సృష్టించింది ఎవరు? విభజన అడిగిన మాట వాస్తవం. ఆ విభజన సక్రమ పద్ధతిలో విభజించి పంపిణీ బాగా జరుగుంటే సమస్య రాదు. ఇన్ని సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి గట్టిగా మాట్లాడారు. ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ఏ కమ్యూనిస్టు మాట్లాడట్లేదు. ఎందుకని? ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా గురించి సిపిఐ తప్ప ఇంకోటి మాట్లాడతానండి ఆంధ్రాలో. ఎక్కడ? నిన్నగాక మన అనంతపురంలో కొన్ని వేల మందితో విద్యార్థులతో మీటింగ్ పెట్టించాం. ఇప్పటికే మా రామకృష్ణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి 15 రోజులు జైల్లో ఉన్నాడు అనంతపురంలో. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఏదో పత ఆందోళన జరుగుతూనే ఉంది. సిపిఐ ఇస్ నెంబర్ 1 ఈ ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తుంది. కాబట్టి సిపిఐని తప్పడానికే వీల్లేదు. ఓవరాల్గా కమ్యూనిస్టులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటారు? అసలు భారతదేశ ప్రజల యొక్క నాడిని పట్టుకోవడంలో మేము ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ దేశ పరిస్థితులు, మనకున్నటువంటి పూర్వ చరిత్ర, ఆ నాడిని పట్టుకోవడంలో అన్ని అడ్వాన్స్ థింకింగ్ ఉండి కూడా, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం అడ్వాన్స్ థియరీ మా చేతులు ఉండి కూడా భారతదేశ ప్రజానికి ఒక నాడిని పట్టుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. గాంధీ సక్సెస్ అయ్యాడు. ఆయన చొక్కా లేకుండా వేసుకొని సెంటిమెంట్స్ కొట్టి నాయకుడు అయిపోయాడు. మేము ఇంత సిద్ధాంతం చెప్పి కూడా మేము పట్టలేకపోయినాం. గతంలో రాఘవులకి మీకు మధ్య ఉప్పు నిప్పులా ఉండేది పరిస్థితి, ఇప్పుడు కుదుటపడ్డారా? ఎప్పుడు ఉప్పు నిప్పు కాదు, సమస్య వచ్చినప్పుడే ఉప్పు నిప్పు. మిగతా మేము బాగా మాట్లాడుకుంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడే కలిసి ఉండాలి. అంటే ఆ సమస్య కాదు, రాజకీయ సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. కొన్ని వస్తాయి వివాదాలు. ఆ వివాదాలు వచ్చినప్పుడు మాకు ఉప్పు నిప్పుగా ఉన్న మాట వాస్తవం, కానీ అది శాశ్వతం కాదు, అప్పటికప్పటికే. సో ఎప్పటికైనా సిపిఐ సిపిఎంని కలిసి చూడగలమా? చూడాలి. చూస్తే తప్ప దేశానికి భవిష్యత్తు లేదు. కాబట్టి అందరం కలిసి ఎన్నో కలిసిపోతాయనేటువంటి ఆశాభావంతోనే మనం ఉద్యమాన్ని నడిపిద్దాం. మీరు కలవనిస్తారా? మేము కలిసేదండి, ప్రజలే ఆటోమేటిక్గా వచ్చి కలిసి అభిప్రాయం కూడా చాలా ముఖ్యం. లేదు
నాయకత్వం ఏ స్థాయిలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ కలవాలనే ఉంది. కానీ దానిలో రకరకాల ఆటంకాలు కానీ ప్రాధాన్యత పోతుందన్న భయం చాలా మంది నాయకుల్లో ఉందట కదా. చాలామందిలో ఉండదు. ఒక సమస్య ఏమిటంటే సిపిఐ మొట్టమొదటి నుంచి కూడా కలిసిపోవడానికి అనేక ప్రతిపాదనలు మేము పెట్టాం. సిపిఎం నుంచి ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవి సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా క్రమంగా మారుతూ ఉన్నారు. కాబట్టి త్వరగా కలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో పొత్తుల విషయంలో కూడా సిపిఎం వైఖరి ఏమైనా చాలా భిన్నంగా ఉందండి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా సిపిఎం సిపిఐ రెండూ చెరోదారి అయిపోయాయి. అంటే కారణం ఎవరు, మీరా వాళ్ళ? 2014 వచ్చే సమస్య ఈ సమైక్యాంధ్ర సపరేట్ తెలంగాణ దానిపైన మా ఇద్దరి మధ్య కాంట్రవర్సీ వచ్చేసింది. ఆ దెబ్బ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయడానికి వీలైన పరిస్థితి వచ్చింది. అది లేకుండా బట్టి కలిసి ఉండేది. అంతకుముందు మేము కలిసే ఉన్నాం కదా. ఒక్కొక్క సీటు కాదు తక్కువ ఉండొచ్చాము, కానీ కలిసే ఉన్నాం మేము, ఎప్పుడు విడిగా లేము. మొన్న 2014 వచ్చేకాడికి ఇక్కడ తెలంగాణకు అనుకూలంగా మేము లైన్ తీసుకున్నాం. కానీ మొన్న మీరు పోటీ చేసినప్పుడు ఖమ్మంలో ఏమైంది? అదే చాలా భేదాభిప్రాయాలు వచ్చాయి ఇక్కడ. ఒక్క పార్లమెంట్ సీటు మీరు విమర్శ కూడా చేశారు కమ్యూనిస్ట్ మీద. అది ఇప్పుడు పార్లమెంట్ సీటు తెలంగాణ ప్రాంతంలో మేము ఒక లైన్ తీసుకోవాల్సి వచ్చింది. మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం కాబట్టి. సిపిఎం తెలంగాణకు వ్యతిరేకం, వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు. మా ఇద్దరు కలవలేదు. ఓకే. ఆంధ్రాకి వచ్చేకాడికి అక్కడ సమైక్యాంధ్ర లైన్ వాళ్ళు తీసుకున్నారు, మేము ఇంకొక లైన్ తీసుకున్నాం. అందువల్ల ఫండమెంటల్ ఇష్యూస్ పైన ఇప్పుడు వివాదాలు వచ్చాయో ఎన్నికలు కూడా కలిసి పనిచేయడం సాధ్యం కాలేదు. అంతకుముందు ఇప్పుడు మేము అట్లా లేము. ఎక్కడన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క సీటు కంటే తక్కువ వచ్చిన మాట వాస్తవమే. ఆ సీటు వరకే పరిమితం అయినా తప్ప మొత్తం స్టేట్ వైడ్ కాదు. మొన్న 2014 మాత్రం ఈ రాష్ట్ర విభజనలో వచ్చేటువంటి గందరగోళం మా పైన కూడా పడి ఆ విధంగా అయిపోయింది. సో లాస్ట్ క్వశ్చన్, ఇప్పటికీ మీరు చికెన్ తింటున్నారా? ఒకే సంవత్సరమే నేను హాలిడే ఇచ్చింది దానికి. నేను ఎప్పుడు తినకుండా ఉన్నాను, అయితే ఎక్కువ తిన్నాను. వాస్తవానికి వచ్చిన ప్రచారానికి నేను తినడానికి చాలా తేడా ఉంది. నేను ఎప్పుడో ఒకసారి తింటాను. అదేదో ఆ గాంధీ జయంతి రోజు తిన్నాను కాబట్టి అది మీరే దాన్ని బయట పెట్టారు. నేను తప్పు చేసానికి క్షమాపణ కోరుకున్నాను. ఓ సంవత్సరాలు తినకుండా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు, ఈరోజు పాయింట్ బ్లాంక్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు పాయింట్ బ్లాంక్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.